కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల భయం పట్టుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై అంతర్గత సర్వే చేపట్టింది కాంగ్రెస్. సర్వేలో కాంగ్రెస్ నేతలకు దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయట. ఇంతకు కాంగ్రెస్ సర్వేలో తేలింది ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు అంతర్గత సర్వే నిర్వహించింది. సునీల్ కనుగోలుతో పాటు ఐవీఆర్ సంస్థతో సర్వే చేయించింది కాంగ్రెస్. మే 25 నుండి జూన్ 10 వరకు సర్వే నిర్వహించారట. ప్రధానంగా మీనాక్షి నటరాజన్ సర్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టారట. అటు ఇంటెలిజెన్స్ నివేదికలతో సర్వేలను బేరీజు వేసుకుంది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయట. 5 మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సర్వేలో తేలిందట. 40% మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారట. 75% నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయని తేలిందట. 52% మంది ఎమ్మెల్యేలు సొంత పనులపైనే దృష్టి పెడుతున్నారట. దీనికి తోడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉందట. సర్వే రిపోర్టు చూస్తే హస్తం పెద్దలు కంగు తిన్నారట. ఎమ్మెల్యేల పనితీరుపైనే కాకుండా ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారట. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల జనం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రైతు భరోసా ఇవ్వడాన్ని ఎన్నికల కోణంగానే చూస్తున్నారు రైతులు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట జనం. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పథకాలను అమలు చేయకపోవడంపై ప్రజలు రేవంత్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారని సర్వేలో వెల్లడైందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని తెలుసుకున్న మీనాక్షి నటరాజన్ సహా పార్టీ పెద్దలు షాక్ కు గురైనట్లు సమాచారం. దాంతో లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు ఎలా అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారట. వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎన్నికల బాధ్యతలను తనపై వేసుకోకుండా ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించి చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఇన్ఛార్జి మంత్రులు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలి అన్న టెన్షన్లో ఉన్నారట.